మిత్రులారా, ఇక నిజామాబాద్ మున్సిపాలిటీలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీలు 178 వార్డులు ఉన్నాయి. సో ఇది పరిస్థితి. ఈ వీటిలలో కొత్త నిజామాబాద్ జిల్లాలో బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. సో బోధన్ మున్సిపాలిటీలో 17 మొత్తం 38 వార్డులు ఉంటాయి. 38లో 17 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 3 బీజేపీ, 12 మజ్లీస్, ఇతరులు ఒకటి గెలిచారు. ఇక్కడ హంగు ఏర్పడ్డట్టుగా అర్థమవుతుంది. సో కాంగ్రెస్కి మార్జిన్ కనిపిస్తూ ఉంది. ఆర్మూర్ని మనం చూసుకున్నప్పుడు ఆర్మూర్లో మొత్తం 36 ఉన్నాయి. 36 వార్డులు ఉన్నాయి. 36లో 19 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 8 బీజేపీ, 1 మజ్లీస్, 3 ఇతరులు గెలుచుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ మా మున్సిపాలిటీ చైర్మన్గా వస్తూ ఉన్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో ఇంకొకటి భీమ్గల్ మున్సిపాలిటీ. ఈ భీమ్గల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. 12లో 8 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇది కాంగ్రెస్ మార్జిన్ కనిపిస్తూ ఉంది. కామారెడ్డిని చూసుకున్నప్పుడు కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి మున్సిపాలిటీ 49 వార్డులు ఉన్నాయి. 19 కాంగ్రెస్ గెలుచుకుంది, 11 బీఆర్ఎస్ గెలుచుకుంది, 16 బీజేపీ గెలుచుకుంది, 3 ఇతరులు గెలుచుకున్నారు. ఇక్కడ హంగు ఉన్నది. ఇక బాన్సువాడ మున్సిపాలిటీని మనం చూసుకున్నప్పుడు ఇక్కడ 19 వార్డులు ఉన్నాయి. 11 కాంగ్రెస్, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, మజ్లీస్ 1, ఇతరులు 1. ఇక్కడ కాంగ్రెస్ మార్జిన్ కనిపిస్తూ ఉంది. ఇక బిచ్కొండ మున్సిపాలిటీని మనం చూసుకున్నప్పుడు ఇక్కడ 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులలో 10 వార్డులు కాంగ్రెస్, 2 వార్డులు బీఆర్ఎస్. కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక ఎల్లారెడ్డిలో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులలో 10 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, ఇతరులు 1 గెలిచారు. ఇది పరిస్థితి. మిత్రులారా.